ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెత మనందరికి ఎరికే కదా. ఇక గిదెందుకు చెప్తుంది అక్క అని అనుకుంటుండ్రా. ఇక చూడుర్రి బయట కుండపోత వాన కురుస్తుంది, కింద మీద వాన కురుస్తుంటే ఇక లోపల కూడా చల్లగా తింటే ఎట్లుంటుందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇది కునాఫా స్వీట్ అంటారు. ఇక దుబాయ్లోనైతే మస్తు ఫేమస్ స్వీట్ అంట. ఇక మనం ఇంట్లో మిల్క్ మేడ్ ఇట్లా ఏం లేకుండా సింపుల్గానైతే చేసుకోవచ్చు అప్పటిదప్పుడు. ఇక ముందుగాలైతే చక్కెర మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని జరంత నెయ్యి వేసి గీ సన్న సేమియాలు అయితే మనకు బయట దొరుకుతాయి. మనం కీర్ గిట్లా చేసుకుంటాం చూడుర్రి. గా సేమియా తెచ్చి గిట్లా వేసుకొని ఇంట్లో జర్ర గిట్ల వేయించినాక ఇక 2 చెంచాలు చక్కెర పొడి వేసుకొని మళ్ళీ 1 సెకండ్ అయితే గిట్ల వేయించాలి. ఎక్కువ వేయించితే మళ్ళీ చక్కెర పాకం అవుతుంది. 1 సెకండ్ గిట్ల వేయించుకొని ఇక పక్కన పెట్టుకొని తర్వాత చూడుండ్రి 1 గిలాస్లో 1 చెంచాడు కస్టర్డ్ పొడి వేసుకొని జర్రని పాలు పోసుకొని ముద్దలు లేకుండా మంచిగా గిట్లా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద ఇంకొకటి గిన్నె పెట్టుకొని అందులో జర్రని పాలు పోసుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ పొడి వేసుకొని కస్టర్డ్ది మంచిగా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. తర్వాత చూడుర్రి గిట్లా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, దానిలలో మంచిగా ఒకదాని మీద ఒకటి పరుచుకుంటూ రావాలి. ఫస్ట్ మనం వేయించుకున్న సేమియా వేసుకున్నాక మళ్ళీ కస్టర్డ్ పాలు పోసుకోవాలి. జరన్ని చూడుండ్రి గిట్లా మంచిగా నానేటట్టు పోసుకున్నాక గిట్లా హర్షీస్ అని ఇది బయట దొరుకుతుంది మనకి, ఇది వరుసుకోవాలి. అందరిళ్ళల్లో ఇది ఉండదు కాబట్టి మనం డైరీ మిల్క్ చాక్లెట్ కూడా కరగబెట్టుకొని అయితే పోసుకోవచ్చు. మళ్ళీ దాని మీద ఎంపుకున్న సేమియా వేసి ఇక ఇట్లా బాదాం వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని డబ్బాలు అయితే తయారు చేసుకోర్రి, కొట్లాడకుండా ఎవరి దాళ్ళు అయితే తింటారు. ఇక ఈ స్వీట్ నచ్చినట్టయితే అక్కకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.